మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు, ఎవ్వరైనా సరే మీ మాట వినాల్సిందే. వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడ్డాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు, దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. నల్ల మిరియాల పరిహారాలు శని బాధలను తొలగిస్తాయి. అలాగే నల్ల మిరియాలతో ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవ్వరూ చూడకుండా మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, మీ కోరికలు తీరిపోతాయి. మీరు అనుకున్నవారు, మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు. ఎటువంటి యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు లేకుండానే ఈ చిన్న పరిహారం చేస్తే, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు, ఈ మిరియాల పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది. ఈ మిరియాలతోటి ఆరోగ్యానికి ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది. ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కగా ఫలిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి, తెల్ల మిరియాలు వాడకూడదు. నల్ల మిరియాలతోనే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు. మగవారైతే కనుక మీరు మద్యపానం కానీ మాంసం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం భార్యాభర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రేమించుకునేవారు, ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు కూడా చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తల్లిదండ్రుల మీద ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీరు చక్కగా వారు వశమవుతారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదేవిధంగా అది జరుగుతుంది కూడా. అలాగే ఈ పరిహారాన్ని తీసుకెళ్ళి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు. అలా చేయకూడదు, అది చాలా తప్పు, మహాపాపం కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం ఇది చేయకండి. అదేవిధంగా ఇది 2 సార్లు చేస్తే చాలు, ఫలితం చక్కగా మీ సొంతమవుతుంది. అంతేకాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇది కేవలం అమావాస్య, పౌర్ణమి, ఆదివారం అలాగే అష్టమి నాడు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలను చేయాలి. ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కని ఫలితం వస్తుంది. ఇది ఒక యోగ ప్రక్రియ, యోగానికి సంబంధించినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం చేసుకోవాలి. చెడు ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వకూడదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది చేయకండి, మీకు ఫలితం కూడా రాదు. దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే ఇది చేయాలి. మీరు కోరుకున్నటువంటి ఏదైనా కూడా తప్పకుండా నెరవేరేటువంటి తంత్రం ఇది. ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. అంతేకాకుండా మీరు ఫలితం తప్పక రావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని 2 సార్లు తప్పకుండా చేయాలి. చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగ అయినా లేక ఆడ అయినా అంటే స్త్రీ పురుషులు ఎవ్వరైనా సరే చేసేటటువంటి జెండర్ ఎవరైనా వాళ్ళ అపోనెంట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే, అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు 2 లేదా 3 మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో, అలాగే మీరు ఎలా చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నారో, మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతిలో పట్టుకొని చక్కగా ధ్యానం చేయండి. ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి. ఆ తరువాత వీటిని మీరు చక్కగా కాల్చేసేయండి. మీకు వాటిని నీళ్లల్లో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అని అనుమానం వస్తుంది, కానీ అవి చక్కగా కాలిపోతాయి.
ఒకవేళ నీళ్లల్లో నానబెట్టడం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ 3 మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్చేయండి. ఆ అమ్మాయి మీ మాట వినాలి లేదా ఆ అబ్బాయి మీ మాట వినాలి అని మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ 3 మిరియాలను మీరు కాల్చేసేయండి. ఇక ఇలా కాల్చిన తరువాత బూడిద అనేది వస్తుంది. ఆ బూడిద తీసుకెళ్ళి మీరు చెట్టు మొదట్లో వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఏదైనా సింకులో కానీ లేదా పారే నీళ్లల్లో కానీ వేసేసి నీళ్లు పోసేయండి. నీరు తప్పకుండా పోయాలి. నీరు పోస్తే అది అక్కడ ఆగదు. కాబట్టి ఖచ్చితంగా బూడిద జరుగుతుంది. మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి. అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఈ పరిహారం మన అనుకున్న ఎవరిపైన అయినా చెయ్యవచ్చు. ఒకవేళ భర్త భార్య తన మాట వినకపోయినా, ఒకవేళ భార్య భర్త తన మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు. కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే మిరియాలతో కనుక ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం. పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం. ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు. ఎలాంటి దిష్టి, శత్రు, శని బాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనేక మార్గంలో డబ్బులు వస్తూ ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు. జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ మిరియాల దీపానికి ఉంది. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచండి. ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనెను పొయ్యండి. పోసిన తర్వాత 3 ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలను వెయ్యండి. అప్పుడు ఇది మిరియాల దీపం అవుతుంది. ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేస్తే దాన్ని మిరియాల దీపం అంటారు. ఇలా శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అంటే దీపం మీ చేతులతో పట్టుకోవాలి. ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకొని తిరగాలి. తిరిగేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి. అలా ఆ దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది. మీ ఇంటిపై ఎవరి ఏడుపులైనా ఉన్నా ఆ దీపం లాగేసుకుంటుంది. ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి ధనాదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది. అలా అన్ని గదుల్లో ఇష్టదేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో ఈశాన్యం మూలన ఆ దీపాన్ని పెట్టేసేయండి. శనివారం దీపం కొండెక్కిన తర్వాత మరునాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి అంటే కొండెక్కిన దీపంలో ఉన్న 9 నల్ల మిరియాలను తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. లేదా ఒక పళ్ళెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు. విపరీతంగా అన్ని రకాల ధనాకర్షణ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు అలాగే శని బాధలు కూడా మీకు తగ్గిపోతాయి. అలాగే మిరియాలకి సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో 8 నల్ల మిరియాలను వెయ్యాలి. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్లల్లో మీ ప్రతిబింబం చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పారబోయండి. ఆ గ్లాసులో ఉన్నటువంటి 8 నల్ల మిరియాలను తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి వాటిపై కర్పూరం ఉంచి వాటిని వెలిగించి కాల్చేయండి. ఇలా 41 రోజులు చేస్తే 42వ రోజు నుంచి మీకు ఇక తిరుగు ఉండదు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నాలు అనేవి అస్సలు ఉండవు. కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట గ్లాసులో నీళ్లు తీసుకోండి. అందులో 8 నల్ల మిరియాలు వేయండి.
దానిని మీ తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి. ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో చూసుకోండి. స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలకు పోసి ఆ 8 మిరియాలను కాల్చేయండి. ఈ పరిహారాన్ని 41 రోజులు చేసి చూడండి. మీకు తిరుగులేని అద్భుత ఫలితాలను కలుగుతాయి. అలాగే ఇలా రోజు గ్లాసులో నీళ్లు తీసుకొని మిరియాలు వేయడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది. అదేమిటి అంటే 21 నల్ల మిరియాలు తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. వాటిని 21 రోజుల పాటు అలానే ఉంచేయండి. 21 రోజులు ఆ పొట్లం మీ దిండు కిందే ఉండాలి. 21 రోజులు పూర్తయిన తర్వాత 22వ రోజు ఆ పొట్లంలో ఉన్న నల్ల మిరియాలను తీసుకొని ప్రమిదలో ఉంచి వాటిపైన కర్పూరం వెలిగించి కాల్చేసేయండి. ఈ పరిహారాన్ని చేసినా కూడా మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. ఎవ్వరైనా సరే మీ మాట వినాలన్నా, ఆర్థిక సమస్యలు తగ్గాలన్నా, పట్టిందల్లా బంగారం కావాలన్నా ఈ మిరియాల పరిహారాన్ని తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్కారం.